నమస్తే. తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఒక సాధారణ మహిళగా ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలలో పెను ప్రకంపనలు సృష్టించి చర్చనీయాంశంగా మారినటువంటి కర్నె శిరీష అలియాస్ బరెలక్క గురించి మనందరికీ తెలిసిందే. సో శాసనసభ ఎన్నికలలో రూపాయి ఖర్చు పెట్టకుండా ఎవరికి పంచకుండా ఎలాంటి ప్రలోభాలు లేకుండా 5,000కు పైగా స్వతహాగా ఓట్లను సాధించినటువంటి ఆమె ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలలో రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా నేను నిలుచుంటానంటూ కూడా ప్రకటించింది. సో ప్రస్తుతం కర్నె శిరీష మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏ నియోజకవర్గం నుంచి పార్లమెంట్లో నిలుచుంటున్నారు, ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు, గత అనుభవాలు తనకి ఏం నేర్పాయనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్తే శిరీష గారు. చెప్పమ్మా, ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గానికి నిల్చుంటానని ప్రకటించారు. సో ఏ నియోజకవర్గానికి నిల్చుంటున్నారు? మేడ్చల్ మల్కాజ్గిరికి. సూపర్. అంటే మీది మహబూబ్ నగర్ జిల్లా కదా, సో మరి ఇక్కడికి ఎందుకు ఆప్షన్ అట్లా? సో ఇక్కడ నిలబడాలని నాకు అనిపించింది అన్న. ఎందుకంటే మద్యం కానీ డబ్బు ప్రభావం ఎక్కువ ఉండదు ఇక్కడ. సో ఎవరు వాళ్ళు వర్క్ చేసుకుంటూ, సో ఎవరిది వాళ్ళు జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఇక్కడ నేను నిలబడితే ఓటింగ్ కూడా కొంచెం పెంచవచ్చు. ఎప్పుడు చూసినా 48-50 ఉంటుంది. సో ఓటింగ్ కూడా కొంచెం పెంచగలను అని నాకు అనిపిస్తుంది. జనరల్గా మహబూబ్ నగర్ అంటే సొంత నియోజకవర్గం, సొంత ప్రాంతం కాబట్టి కొంత అనుకూలించేటువంటి అవకాశం ఉంటుంది ప్రచారంలో కానీ ఎక్కడైనా కానీ. సో ఇది కొంత మరి వేరే ప్రాంతం కాబట్టి ప్రచారం చేయడం కానీ అన్ని సెగ్మెంట్లలో పర్యటించడం కానీ కొంత ఇబ్బందిగా అనిపించదా? ఇబ్బంది అనిపించినా కానీ చేయగలుగుతున్నా. సో ఇంకా ఏంటి అంటే ఇంకా ఫైనల్ అవ్వలేదన్నమాట మేడ్చల్ అనేది, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్. సో కొంచెం నాకు కూడా కొత్త కాబట్టి తెలుసుకుంటున్నా. ఇప్పుడు మనం ఎక్కడన్నా నిలబడ్డప్పుడు దాని గురించి మొత్తం తెలుసుకోవాలి. సో దాని గురించి నేను చూస్తున్నా. ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్ అనేది కొంచెం ఇంకా ఫైనల్ కాలే సెర్చింగ్ చేస్తే ఎవరి సలహాలు తీసుకుంటారంటే ఇలాంటి సమయంలో రాజకీయ సలహాలు అంటే జనరల్గా ఎవరికైనా కూడా రాజకీయ సలహాలు తీసుకోవడానికి కొంతమంది గురువులు కానీ కొంతమంది పెద్దలు కానీ సలహాలు తీసుకుంటారు. మీరెవరు సలహాలు తీసుకుంటున్నారు? చాలా మందిని అడుగుతున్నా. సో రాజకీయంలో అనుభవం ఉన్న వాళ్ళని, అలాగే ఇంతకుముందు పోటీ చేసి ఏదో ఒక చిన్న పోస్ట్కైనా పోటీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని, అలాగే నాకు ఏజెంట్గా కూర్చొని నాకు ఎప్పుడు లైఫ్ లాంగ్ నాకు తోడుంటామనే వాళ్ళే ఉంటారు కదా, సో వాళ్ళందరినీ కనుక్కుంటున్నా. సో ఇంకొకటి, అందరూ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుంటారు ఇప్పటికీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కొల్లాపూర్ నుంచి నిల్చున్నారు. సో అసలు అక్కడ అభ్యర్థిగా మీకు నామినేషన్ ఎందుకు వేయాలనిపించింది? నిరుద్యోగుల తరపున వేయాలనిపించిందా, లేదా ఆ టైంలో అలా అనిపించింది కాబట్టి వేసారా? దానికి ఉన్నటువంటి బలమైనటువంటి కారణం ఏంటి? నిరుద్యోగుల గురించి అనే వేసిన, ఆ టైంలో అలా అనిపించడం కాదు. అంతకు ముందు దాకా ఈ నోటిఫికేషన్స్ వేస్తామని కొంచెం లేట్ అయి వేయడం, కొంచెం కాదు చాలా లేట్ అయి వేయడం, అదొకటి. పేపర్ లీకేజీలు. సో టీఎస్పీఎస్లో పేపర్ లీకేజ్ అంటే ఎంత సెక్యూరిటీ ఉంటుంది, సో పాస్వర్డ్స్, సో అన్నీ దాటుకొని మరి పేపర్ లీకేజ్ అంటే అది మామూలు విషయం కాదు. సో అది ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయడం, సో అది కొంచెం బాధ అనిపించింది. సో నేను కూడా ఒక నిరుద్యోగినే. అన్ని జాబ్స్ గ్రూప్ 1 చేసిన, 2 చేసిన, 3 చేసిన, 4 కూడా చేసిన. ఎస్ఐ కానిస్టేబుల్ కూడా నేను అప్లై చేసిన. గ్రూప్ 1 రాసిన, ఫస్ట్ టైం రాసిన, సెకండ్ టైం రాసిన, సో థర్డ్ టైం ఇంకా పెట్టలేదన్నమాట. క్వాలిఫై అయినా. గ్రూప్ 4 కూడా ఇంకా రిజల్ట్ అనేది అట్లనే ఉండిపోయింది. సో మీకు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు వచ్చినటువంటి రెస్పాన్స్ మనం చూసాం. చాలా మంది మీకు సపోర్ట్ చేయడం జరిగింది. యూనివర్సిటీ నుంచి కొంతమంది వచ్చారు, వివిధ ప్రాంతాల నుంచి కొంతమంది వచ్చారు. ఇప్పుడు వారందరూ అదే సపోర్ట్ చేస్తున్నారా, లేదా ఎన్నికలు అయిపోయిన తర్వాత వారి పనిలో వాళ్ళు ఉన్నారా? వారి పనిలో వాళ్ళు ఉంటూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో అలా అని మొత్తానికి నా దగ్గర ఉంటే కూడా వాళ్ళకు కూడా గడవాలి కదా పూట. సో వాళ్ళ వర్క్లో ఎంత బిజీగా ఉన్నా వాళ్ళు ఆల్రెడీ నాకు చెప్పిరు నా ప్రచారానికి వచ్చినప్పుడే. సో మాది ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా సరే నీకు ఇప్పుడే కాదు, ఇది ఫస్ట్ అడుగు, నీ లాస్ట్ అడుగు వరకు మేము తోడుంటామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆల్రెడీ కంటిన్యూస్గా కాల్స్ చేస్తున్నారు. నెక్స్ట్ కార్యాచరణ ఏంటి అనేది తెలుసుకోవడం, సో ఇవన్నీ జరుగుతున్నాయి. మీకు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని అనుభవాలన్నీ కూడా ఫేస్ చేయడం జరిగింది. సో ఓటు శాతం కూడా అంత తక్కువ రావడానికి ఇండిపెండెంట్గా మీరు పోటీ చేయడం కూడా కారణమై ఉండొచ్చు. దాని తర్వాత ఇప్పుడు పార్లమెంట్ కూడా పోటీ చేస్తా అంటున్నారు. ఎందుకు ఒక పార్టీని చూజ్ చేసుకోవాలనిపించట్లేదు మీకు? ఇప్పుడు పార్టీ పైన ప్రతి ఒక్కరికి నెగిటివిటీ ఉంది. సో నాకు అంత సపోర్ట్ రావడానికి మెయిన్ రీజన్ ఇండిపెండెంట్గా నేను వేయడమే.
ఏ పార్టీ సపోర్ట్ కూడా నేను అప్పుడు అసెంబ్లీలో ఎన్నికలకు నేను పోటీ చేసినప్పుడు కూడా సో నాకు ఏ పార్టీ సపోర్ట్ లేదు. సో కావాలని కొంతమంది ఏమేమో అంటున్నారు, బట్ అవి కాదు. నాకు ఎలాంటి పార్టీ సపోర్ట్ లేదు, నాకు నేనే అన్నీ చేసుకున్నాను అనమాట. సో అలా అవ్వడం ఎందుకు అని అంటే నాకు అంత సపోర్ట్ రావడం ఎందుకంటే నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడమే. సో ఇప్పుడు చాలా మంది జనాలు నన్ను ఆ విధంగానే ఇష్టపడుతున్నారు. అంటే ఏదైనా పార్టీలో కనుక వెళ్తే అంత ఆదరణ ఉండదనుకుంటున్నారా? ఉండదనుకుంటున్నా. సో ఏమనుకుంటారంటే ఈమె కూడా అంతే, ఏదో డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది అనేది కన్ఫర్మ్. అది అంటే అలాంటి ఆరోపణలు ఇప్పుడున్నా కూడా వస్తాయి మీకు, ఆల్రెడీ ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు, వస్తూనే ప్రచారంలోనే చాలా సంపాదించారని కూడా చాలా చూస్తున్నాం అంటుంటారు. నువ్వు నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది కదా. సో అంటే మీకు ఒక మాట అన్నారు అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా, మీకు చాలా డొనేషన్స్ వచ్చినప్పుడు ₹1 కూడా నేను తీసుకోను, నేను ఓడిపినా గెలిచినా కూడా ఈ డబ్బులను ప్రజలకే ఖర్చు పెడతా అని చెప్పేసి కూడా అన్నారు. సో మీరు ఆ ప్రయత్నాలు చేశారా ఎన్నికలు అయిపోయిన తర్వాత? చేస్తూనే ఉన్నా. నేను అది కూడా చెప్పాను, నాకు వచ్చిన డబ్బులు ఎంపీగా వేస్తానని అప్పుడే చెప్పిన. నేను ఎమ్మెల్యేగా చేస్తున్నప్పుడే నెక్స్ట్ ఇంట్లో ఓడిపోయినాక నేను ఎంపీగా చేస్తా అనేది చెప్పిన. సో నాకు నెక్స్ట్ ఎంపీగా నిలబడ్డప్పుడు దానికి ఖర్చులకు ఉంచుకొని మిగతాది నేను దీనికి చేస్తానని చాలాసార్లు చెప్పాను నేను. సో నాకు ఈ థంబ్నెయిల్స్ పెట్టినంత ఈజీగా డబ్బు అనేది రాదు. సో ఏముంటుంది, చేతిలో ఫోన్ ఉంటే టక్ ఏదో థంబ్నెయిల్ ఆ పక్కన ఓ సున్నాలు వెంచేస్తారు, అన్ని కోట్లు వచ్చినాయి అని చెప్తారు. సో ఆడ పెట్టినంత ఈజీగా డబ్బు అనేది రాదు. సో నాకు వచ్చింది ఒక డబ్బు, అక్కడ ఫేక్ ప్రచారాలు చాలా జరుగుతున్నాయి. నేను చెప్పిన నాకు వచ్చిన డబ్బు నేను చేస్తూనే ఉన్నా. అంటే మీకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టుంది, దాంతోని ఏం రెవెన్యూ రావట్లేదా మీకు? యూట్యూబ్ ఛానల్ అంటే నాది ఎలక్షన్లో నిలబడ్డప్పుడే వచ్చింది అమౌంట్ అంతా. అంటే అంతకుముందు నాది ఎక్కువ అమౌంట్ రాలేదు. సో ప్రచారంలో వీడియోలు తీసి పెట్టే వాళ్ళు కూడా నాకు ఎవ్వరు లేకున్నారు. సో వేరే సెపరేట్గా ఒక వ్యక్తి ఉండి వీడియోస్ కంటిన్యూగా లైవ్స్ పెట్టింటే నాకు ఎక్కువ అమౌంటే వచ్చేదేమో. కాబట్టి నాకు నేను ఎక్కడికి వెళ్తున్నా, ఫుడ్ కుక్ చేయడం, అక్కడ వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, దానికే జనాలు సరిపోలేదు, నా ఫ్యామిలీ వాళ్ళే సరిపోలేదు. సో సెపరేట్గా ఎక్కువ వీడియోస్ పెట్టేంత టైం లేకున్నది, ఎవరో ఒకరు వీడియోలు తీసిన ఫోన్ పెడితే అవి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏమన్నా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఎందుకంటే పార్లమెంట్లో కూడా పోటీ చేస్తా అంటున్నారు కాబట్టి ఆ కంటెంట్లు ఇప్పుడన్నా వాడుకోవడానికి అలా పిఎన్ కూడా పెట్టుకున్నట్టున్నారు. ఇంకా ఎవరైనా సెటప్ పెట్టుకున్నారు? ఇలా సెటప్ ఏం లేదు. సో నార్మల్గా నేను వీడియోస్ చేసుకుంటా అంతే. సో అలాగే మీరు మొదట ఈ వీడియోల ద్వారా బర్రెలో చూపించినటువంటి వీడియోల ద్వారా ఫేమస్ అవ్వడం జరిగింది. అంటే అప్పుడు సరదాగా రీల్స్ చేద్దామనే ప్రయత్నం చేశారా, లేకుంటే దాంతో రెవెన్యూ వస్తుంది యూట్యూబ్లో అలా స్లోగా క్లిక్ చేద్దామని చెప్పేసి అన్నటువంటి ఉద్దేశంతో పెట్టారు అది? సో ఫస్ట్ బర్ల వీడియో చేసినప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ అనేది లేదు. సో ఆ వీడియో చేసిన ఒక 1 year అట్లా సంథింగ్ అప్పుడు నేను యూట్యూబ్ పెట్టుకున్నా. అది కూడా నాకు యూట్యూబ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండకపోతుండే. సో మా తమ్ముడు ఉండి అక్క పెట్టు, యూట్యూబ్లో అమౌంట్ వస్తాయని కూడా అంతకు ముందు వరకు నాకు తెలియదు. సో మా తమ్ముడు నుండి ఇన్స్టాలో పెట్టే రీల్సే నువ్వు ఇందులో పెట్టు, దీనికోసం నువ్వు సెపరేట్ చేయాల్సిన అవసరం లేదు, రేపు నీ ఫ్యూచర్లో ఒకవేళ మంచిగా ఛానల్ క్లిక్ అయితే నీకు నీ చదువుకు కానీ నీ అవసరాలకు అయితే కదా అన్నట్టు మా తమ్ముడు పెట్టించిన ఛానల్ అది. సో మీరు నిజంగానే రోజు ఆ బర్రెలను తీసుకొని అలా ఊరవతలకి వెళ్ళి దాన్ని కాసారా, లేకుంటే వీడియో కోసం? అప్పుడు వీడియో కోసం అని ఏం లేదన్నా, ఈ వీడియో కోసం చేయాల్సిన అవసరం కూడా నాకేం లేదు. సో నా మాటలు ఎట్లుండే అంటే రియాలిటీ ఉంటుంది. సో ఏమంటారు గ్రాఫిక్స్ అవి అట్లా ఉండదు, నాది రియాలిటీ. సో నేను ఏం చెప్పినా రియల్గా చేసిందే ఉంటుంది చాలా వరకు. సో నాకు ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చాలామంది నా ఫ్రెండ్స్ అనడము, ఇలా నిరుద్యోగం ఎక్కువ ఉంది. సో దాన్ని నేను ఒక వీడియో రూపంలో ఆ టైంలో ఒక మైండ్లో వెలిగినటువంటి థాట్ అనమాట. నేను బర్లను కాసుకుంటూ మా పెద్దమ్మ వాళ్ళు గడ్డి కోసుకుంటూ ఉన్న సిచ్యువేషన్లో నేను ఒక బండ దగ్గర కూర్చొని చెర్ల వాటర్ దాపనికి పోయినప్పుడు, సో ఆ టైంలో నాకు అరే ఇది కదా తెలంగాణలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు చాలా వస్తుంటాయి. ఆ టైంలో కూడా నేను ఒంటరి కూర్చొని ఉన్నానమాట. సో అప్పుడు ఇలా నిరుద్యోగం అది ఇది చెప్పడం వల్ల అరే ఇది నిజమే, నేను కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే కదా అన్నట్టుగా వీడియో తీసేసిన. ఇంకా సో కేవలం ఆ వీడియో అప్లోడ్ చేయడం వల్లనే మీ మీద కేసు అయింది, నిజమేనా? ఎస్. సో ఒకవేళ ఆ వీడియో పెట్టిన తర్వాత మీ మీద కేసు అవ్వకపోయి ఉంటే, మీరు కనుక అలా కోర్టులతోని ఫైట్ చేయకుంటే ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి ఆలోచన వచ్చేదా రాదా? వచ్చేది కదా. నేను నా మీద కేసు పెట్టిరని నేను పోటీ చేసినని చెప్పలేదు. అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగం అలాంటిది. మెయిన్ పేపర్ లీకేజీలు, గ్రూప్ 1 ఎగ్జామ్ అసలు ఎంత స్ట్రిక్ట్గా జరగాలి. పేపర్ 1 ఫస్ట్ టైం రాసింది లీక్ అయింది, సెకండ్ టైం లీక్ అయింది. సో అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు. సో అలా అయ్యేసరికి నాకు అనిపించింది. సో నాకు అప్పుడు వరకు పోటీ చేయాలని
అనిపించినా కానీ బయట కుట్రలు వేరే ఉంటాయి. సో మాలాంటోళ్ళని బయటకు రానివ్వరు. సో నేను వేద్దాం చేయాలి పోరాటం అని అప్పుడు కాడికి బ్లడ్ బాయిల్ అయ్యేదన్నమాట. నాది పోరాట తత్వం ఎక్కువ ఉంటుంది. సో చేయాలి, ఏదో చేయాలి, ఏం చేయాలి తెలియదు. ఆలోచించి ఆ టైంలో ఇలా నోటిఫికేషన్ వచ్చింది. సో ఇలా నేను విన్ అయితే ఇది నేను పోరాటం చాలా వరకు ఇంకా ముందుకు చేయొచ్చు. సో అలా ఆలోచించుకొని వేయాల్సి వచ్చింది. మీరు ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నా వెనక ఎలాంటి రాజకీయ వ్యక్తులు లేరు, పార్టీలు లేవని. అయినా కూడా స్టిల్ ఈ రోజుకి కొంత ప్రచారం జరుగుతుంది, మీ వెనక ఏదో రాజకీయ శక్తి ఉందని చెప్పి. అలాంటిది ఏమైనా ఉందా? అలాంటి ప్రచారం రావడానికి ఏం కారణంగా మీరు అనుకుంటున్నారు? ఇప్పటికైతే ఎలాంటి రాజకీయ పార్టీల శక్తి అయితే నా వెనక లేదు. సో అలా రావడానికి కారణం అనేది నాకు తెలియదు. సో ఇప్పుడు అలా రూమర్స్ చేసేది ఎందుకంటే ఓన్లీ వ్యూస్ కోసం మాత్రమే. సో అందరు నార్మల్గా పెడితే ఎవరు చూడరు, కొంచెం డిఫరెంట్గా ఉంటేనే థంబ్నెయిల్ అనేది ఓపెన్ చేసి చూస్తారు. సో అలా కావాలని వ్యూస్ కోసం అని పెడుతున్నటువంటి ఫేక్ థంబ్నెయిల్స్ అవి. అంటే నేను అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు మాజీ జేడి లక్ష్మీనారాయణ కూడా మిమ్మల్ని కలవడం జరిగింది, కోదండరామ్ గారు కూడా మీకు మద్దతు ఇవ్వడం జరిగింది. వారిద్దరు ఒక రాజకీయ పార్టీతో ఉన్నారు ప్రస్తుతానికి. సో మిగతా రాజకీయ పార్టీలతో మీరు ఎవరు సంప్రదింపులు జరపలేదు, కానీ వీరిద్దరితో మాట్లాడడం జరిగింది. సో ఈ కారణంగానే ఇలాంటి మన చర్చ వస్తుందేమని నేను అనుకుంటున్నాను. అలా ఏం లేదు. కోదండరామ్ సార్ని నేను కలిసింది ఎందుకు అని అంటే, నిరుద్యోగులను ఇప్పుడు నిరుద్యోగులు ఎలా ఉన్నారంటే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అప్పుడు వరకు చదివినాం మేము. సో చాలామంది నాకు టెక్స్ట్ చేస్తున్నారు, అక్క నిరుద్యోగం గురించి మాట్లాడు, నువ్వేమైనా చెయ్యి. సో నేను సార్ని కలిసిన, సో సార్ని అడిగిన, సో సార్ ఇట్లా టీఎస్పీఎస్సీ సరళీకరణ జరుగుతుంది, కొంచెం తొందరగా చేసి మాకు నోటిఫికేషన్స్ వేయండి. అలాగే ప్రతి డిస్టిక్లో వీలైతే ప్రతి నియోజకవర్గంలో కోచింగ్ సెంటర్స్ అనేది పెట్టండి. జియో నెంబర్ 46 గురించి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో దాన్ని ఇక్కడ వీళ్ళు లాస్ అవ్వకుండా అక్కడ వాళ్ళు లాస్ అవ్వకుండా ఏదైనా ఇద్దరు బాధపడొద్దు ఇప్పుడు. సో దాని గురించి న్యాయం జరిగేలా మీరు ఏమైనా చేయండి. సో ఆ విధంగా నేను అడిగిన సార్. ఇప్పుడు రేపెల్లుండే ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం కూడా చేసేలా కనిపిస్తున్నారు కోదండరామ్ గారు. మీకేమనిపిస్తుంది? ఆయన విద్యాశాఖ మంత్రి అవుతారని కొంత ప్రచారం జరుగుతుంది. ఆయన కరెక్ట్ సూటబుల్ పర్సన్ అనిపిస్తుందా విద్యాశాఖ మంత్రికి? సూటబుల్ పర్సన్ అని ఎడ్యుకేషన్ బట్టి మనం చెప్పలేం కదండి. సో ఇప్పుడు ఖచ్చితంగా ఆయన సూటబుల్ మనిషి అనుకుంటున్నాను. సో నాకు అక్కడ మాట్లాడినప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను దీని గురించి చెప్తుంటే ఆయననే నాకు కొన్ని సజెషన్స్ చెప్పిండనమాట. సో అందరికీ గవర్నమెంట్ జాబ్స్ రావడం అనేది అది వీలు కాని విషయం. సో నీ నియోజకవర్గంలో చాలామంది నిరుద్యోగులను నువ్వు మాట్లాడు, అక్కడ కొంచెం ఇండస్ట్రియల్ ఏరియా ఏది పెట్టాలనేది నువ్వు కనుక్కొని నా దగ్గరికి చెప్పు, ఆ తర్వాత నేను ఏం చేయాలనేది ఆలోచించి నువ్వు చెప్పిన విధంగా దాన్ని మనం సాల్వ్ చేద్దామని చెప్పేసి చెప్పిండు. సో నాకు కరెక్టే అనిపించింది. అండ్ లక్ష్మీనారాయణ గారు కూడా మీకు చెప్పింది ఏంటి? ఆయన కలిసినప్పుడు మీకు ఇచ్చినటువంటి సజెషన్ ఏంటి? సజెషన్ ఏంటి అని అంటే, సో నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదమ్మా, మంచి నిర్ణయం తీసుకున్నావు. నీ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎంజాయ్మెంట్స్ చూసుకుంటారు. మామూలుగా ఎవరైనా జాబ్ కొట్టాలి, చదవాలి, ఫ్రెండ్స్, సినిమాలు, షికార్లు, సో అన్ని కొన్ని డ్రీమ్స్ అనేవి ఉంటాయి. సో అది కాకుండా నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు అంటే చాలా గ్రేట్ నువ్వు. సో అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా నువ్వు ఆలోచించి డిఫరెంట్గా పోరాటం చేయడం అనేది చాలా గ్రేట్. సో నీ మెదడులో వచ్చిన ఈ ఆలోచనకు నేను అప్రిషియేట్ చేద్దామని చెప్పేసి వచ్చిన. సో నువ్వు వెనకకు తగ్గకు, ఆటోమేటిక్గా నువ్వు చేసే పోరాటం చెయ్యి, ఏదో ఒక రోజు నువ్వు సక్సెస్ అవుతావు. సో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రచార సమయంలో మీరు పెట్టినటువంటి ఖర్చును కొంత అమౌంట్ని చూపించడం జరిగింది ఎలక్షన్ కమిషన్. సో సుమారు 6 లక్షలు అనుకుంటా, 8 లక్షలు. సో అంత అమౌంట్ ఎట్లా ఖర్చు చేసినారు? అంత అమౌంట్ మీకు ఎలా గెయిన్ అయింది అప్పుడు? ఎలా అంటే అప్పుడు నేను ప్రచారంలో ఉన్నప్పుడు నాకు అమౌంట్ వేశారు. సో ఫండ్స్ ద్వారా వేశారు. సో ఆ అమౌంట్ దాచుకోవాలంటే నేను దాచుకోవచ్చు, కానీ అక్కడికి ప్రచారానికి చాలా వేల మంది వచ్చారు. సో వాళ్ళ కడుపు కొట్టి దాచుకోవాల్సిన అవసరం నాకు లేదు. సో నేను ఎవరినైనా అడగండి మీరు, సరే స్టార్టింగ్ ఒక 2-3 డేస్ ఫుడ్ ఎలా ఉండాలి అనేది, ఇప్పుడు మన ఇంట్లో 5 మంది ఉంటేనే ఒక్కొక్కసారి మెత్తగా అవుతుంది, ఒక్కొక్కసారి బియ్యం అవుతుంది. స్టార్టింగ్ ఒక 2-3 డేస్ కొంచెం అయ్యింది రైస్ అనేది. తర్వాత మా ఇంట్లో మా మమ్మీ చూసుకున్నది. తర్వాత జనాల ఎక్కువ అయ్యేసరికి వర్కర్స్ను పెట్టి వండించినాం. ఒక్క డే క్వింటల్ రైస్ దగ్గర అయ్యేది. సో మీరే ఆలోచించండి, ఒక చిన్న ఫంక్షన్ చేసుకుంటేనే వేల ఖర్చు వస్తుంది. అలాంటిది మేము ఏం చేయకపోయినా వాళ్ళకి కనీసం ఫుడ్ అన్న పెట్టకుంటే ఎలా? సో ఫుడ్ అక్కడ రూమ్స్ తీసుకున్నాం కొన్ని. మేము కొంతమంది ఇక్కడ నుంచి అక్కడికి వచ్చారు, మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి ఛార్జీల డబ్బులు లేకుండా వచ్చారు. సో వెహికల్స్కి డీజిల్, పెట్రోల్ ఎంత ఖర్చు ఉంటుంది. సో ఆ ఖర్చు అనేది అంత ఈజీ అయితే కాదు కదా. సో ఇక్కడ నాకు వచ్చిన ఫండ్స్ నేను మిగిలించుకోవాలని ఆలోచించాలి ఆ టైంలో.
పెట్టాలి ఖర్చు అంతే, మిగిలింది తర్వాత వీళ్ళ కడుపు నింపిన తర్వాత చూసుకుందాం అని చెప్పేసి ఇక అన్నిటికీ అన్ని అక్కడ చేసినాం. అలాగే ప్రచార సమయంలో మీ తమ్ముడి పైన జరిగినటువంటి దాడి పట్ల కూడా మీరు ఆ రోజు బాధపడడం చూసాం. దాడి చేసినటువంటి వ్యక్తుల గురించి తెలిసిందా? ఎవరు వారు, ఎందుకోసం దాడి చేశారు, ఎవరు పంపిస్తూ వచ్చారు, ఇలాంటివన్నీ తెలిసాయా? ఎవరు పంపిస్తే వచ్చారు అనేది అంత క్లారిటీగా తెలియదు, కానీ కొన్ని పేర్లు అయితే బయటకు వస్తున్నాయి. అంటే 1-2 పేర్లు బయటకు వస్తున్నాయి. వాటిని నేను ఏం చెప్పాలని అయితే అనుకోవట్లేదు. సో ఎందుకు దాడి జరిగింది అంటే అప్పటి వరకు నాకు ప్రెజర్స్ ఉన్నాయి విత్డ్రా చేసుకోమని చెప్పేసి. ఎవరు? అధికార పార్టీ వాళ్ళు? అధికారం పార్టీ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీస్. సో విత్డ్రా చేసుకో, మాకు సపోర్ట్ చెయ్యి. అయితే ఫస్ట్ నామినేషన్ వేసినప్పుడు అంత రాకుండే. సో తర్వాత ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ బాగా హైప్ అయ్యేసరికి ఈమె మా సైడ్ వస్తే అయిపోతుంది అన్నట్టుగా చాలామంది ప్రెజర్ చేశారు నన్ను. తర్వాత నేనేమనుకున్నా, సరేలే ఉండని, ఇవన్నీ లొంగకూడదు. నేను ఆ రోజు విత్డ్రా చేసుకుని ఉంటే నాకు ఎంత డబ్బు ఇచ్చింది అది పక్కన పెడితే ఎంతో డబ్బు తీసుకున్నదని ఒక రూమర్ అయితే నా పైన ఉంటుండే. సో నేను మంచి పేరు రాకపోయినా పర్వాలేదు, చెడ్డ పేరు రావద్దని ఆలోచిస్తాను నేను. సో ఇంకా ఒక విషయం ఏమంటున్నారంటే కొన్ని కోట్ల డబ్బు ఫండ్ వచ్చిందని అంటున్నారు. అంత ఈజీగా అంత కోట్ల డబ్బు ఎలా ఫండ్ వస్తుంది చెప్పండి? అన్నంత ఈజీ కాదు కదా రావడం అనేది. సో నేను అదే డబ్బు మీద ఆశ కలిగి ఉంటే నేను ఎలక్షన్లో నామినేషన్ వేసిన తర్వాత విత్డ్రా ఆప్షన్ వరకు నాకు కొన్ని కోట్లు డిమాండ్ చేసిరు, నువ్వు విత్డ్రా చేసుకో. సరే అన్ని ఏ పార్టీ అనేది నేను క్లారిటీగా చెప్పాను. సో నాకు లేనటువంటి ఇల్లును 3 floors కట్టిస్తామన్నారు. ల్యాండ్ నాకు 10 గుంటల భూమి, 10 ఎకరాలు దాకా ఇచ్చే సిచ్యువేషన్ ఉన్నది నాకు. అది నేను డబ్బు మీద ఆశ పడి ఉంటే నేను ఇంకా ఎందుకు తట్టుకొని ఉంటా? సో నాకు డబ్బు మీద ఆశ లేదు. నాకు డబ్బు ఎలక్షన్లో ఇంత వచ్చిందని నేను ఆలోచించాను. చెయ్యాలి ఏదో ఈ పోరాటం, నెక్స్ట్ గవర్నమెంట్ ఏది గెలిచినా ఇలా స్టూడెంట్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు అన్న ఆలోచనతోన నేను ఆ టైంలో అలా చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏదో 2 అనుమానితులు అన్నారు తమ్ముడు దాడికి సంబంధించి, ఎవరు వాళ్ళు? వాళ్ళ పేర్లు అయితే చెప్పనన్నా. సో వాళ్ళు ఇదే చెప్తున్నా కదా విత్డ్రా చేసుకోమని. పార్టీ ఏ పార్టీ వాళ్ళు అన్నా కూడా ఇంకా పార్టీ కూడా అన్ని చెప్పకూడదు అన్న. ఇప్పుడు చెప్పినా కానీ తర్వాత మళ్ళీ ప్రెజర్స్. సో నేను నెక్స్ట్ ఎంపీ. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉన్నారు, ఇలాంటి ఫ్యూచర్లో వస్తుంటాయి, ఎదుర్కోవాల్సిందే మీరు అవన్నీ కూడా? ఎదుర్కోవాల్సిందే, కానీ నేను ఏది కూడా డైరెక్ట్గా ఎదుర్కోనన్నా. అంటే ఎట్లా అంటే పేర్లు పెట్టి నేను ఎప్పుడు ఎవరిని తిట్టలేదు, ఎవరిని అనను. ఇండైరెక్ట్గా అంటుంటేనే నన్ను అన్నదని వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేను క్లారిటీగా చెప్తాను అనమాట. సో అప్పుడు దాకా విత్డ్రా చేసుకో. ప్రచారంలో కూడా జనాల తాకిడి ఎక్కువ అయ్యేసరికి వాళ్ళు భయపడి ఇట్లా భయపెట్టిస్తే ప్రచారం బంద్ చేసుకొని ఉంటుందని కావాలని కొట్టించిండ్రు అనమాట. మీరు అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు మీ ఊర్లో స్పందన ఏంటి? వాళ్ళు మద్దతు ఇచ్చారా, లేకుంటే ఈ అమ్మాయికి అంత సీన్ ఉందని చెప్పేసి అన్నారా? ఎలా రెస్పాన్స్ వచ్చింది? అంటే మొదట ఎలా వచ్చింది, కొంత హైప్ వచ్చిన తర్వాత ఎలా వచ్చింది మీ ఊర్లో రెస్పాన్స్? అంటే ఫస్ట్ కొంచెం ఎగతాళిగా మాట్లాడారు. నామినేషన్ వేసిన ఆ రోజే మొత్తం వేటివ్ న్యూస్ కానీ గ్రూప్లలో షేర్ అయిపోయింది అనమాట. బర్రెలకి ఇట్లా నామినేషన్ వేసింది కొల్లాపూర్ నియోజకవర్గంకి వెళ్ళి అని చెప్పగానే అంటే ఎగతాళి చేశారు. సో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే వీళ్ళకు ఉండడానికి తినడానికి గతి లేనిది, దీనికి అవసరమా? సో ఈ విధంగా అన్నారు. అయినా కానీ నేను విననట్టుగా ఉన్నా. తర్వాత కొంచెం హైలైట్ అయ్యేసరికి ఆటోమేటిక్గా నాకు ఇంకా అప్పుడైతే ఎవరు ఇలాంటి మాటలు అన్నారో వాళ్ళే రావడం జరిగింది ఇంకా. సో ఇంకా కొంతమంది కూడా ఇప్పుడు పక్కన ఉండి హైలైట్ అయిపోతే కుళ్ళు అనేది ఒక రకంగా ఆటోమేటిక్గా ఉంటుంది, అది ఎవరైనా. సో అలా కుళ్ళు ఉన్న వాళ్ళు కొంతమంది ఓర్వలేక కొన్ని బ్యాడ్గా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాగే ఇప్పుడు పార్లమెంట్కి పోటీ చేయబోతున్నారు. అసెంబ్లీ అంటే మీకు ఆ సెగ్మెంట్ 2-3 లక్షల వరకు ఓట్లు ఉన్నటువంటి సెగ్మెంట్ ఉంటుంది. ఆ పరిధిలోనే మీరు తిరగడానికి చాలా కష్టపడ్డారు. ఇది సుమారుగా మల్కజ్గిరి అంటే అసలు దేశంలో పార్లమెంట్ నియోజకవర్గం మీరు ఎంచుకుంటే చాలా పబ్లిక్ని ఇంటరాక్ట్ కావాల్సి ఉంటుంది, చాలా ప్లేస్లకు వెళ్ళాల్సి ఉంటుంది, సమయం తక్కువ ఉంది. ఎలా దీన్ని ప్లాన్ చేసుకుంటున్నారు? చేయాలనుకుంటే ఎలాగైనా చేయొచ్చు అన్న. ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు నేను 8కి నామినేషన్ వేసిన. అంటే వెయ్యాలంటే కూడా నాకు భయం అనిపించింది. 7 నైట్ మొత్తం ఆలోచించిన, వెయ్యాలి, వేస్తే ప్రేయర్స్ ఎట్లుంటాయి, బయట ఆల్రెడీ ఇట్లా ఉంది, ఎట్లుంటుంది అని ఆలోచించి ఏదో ఒకటి చేసేద్దాం వేసిన. సో అప్పుడు అనుకోకుండానే అంత హైలైట్ అయినా. ఇప్పుడు నేను అప్పటి నుంచి కొంచెం ప్లానింగ్స్ అనేది వేసుకుంటున్నా. కొంతమంది అనుభవం ఉన్న వాళ్ళని ఇట్లా తెలుసుకోవాలి, నాకు అంత అనుభవం లేదు కదా వాళ్ళతో ఉన్నంత అనుభవం. సో అవి తెలుసుకొని నిదానంగా ప్లానింగ్స్ అయితే ఉన్నాయి. సో అప్పుడంటే కోదండరామ్ గారు మీకు మద్దతు ఇచ్చడం జరిగింది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో టైప్ అంటే కొంత మంచి సత్సంబంధాలు ఉన్నాయి, ఎమ్మెల్సీ కూడా అవుతున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో సపోర్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? మీకు
మనం మంచి పని చేస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారు కదన్న. మనం చేసే పని మంచిదైతే ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తారు. అంటే పార్టీ సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి కదా, వారికి కూడా ఇతరత పార్టీలు కూడా అవన్నీ పక్కన పెట్టి కూడా మీకు మద్దతు ఇస్తారని అనుకుంటున్నారు? చెప్పలేము అప్పుడు ఎలా ఉంటుందో, సడన్గా చేయొచ్చేమో. లేదా సరే మీరు అన్నట్టు మాజీ జేడీ లక్ష్మీనారాయణ కానీ కోదండరామ్ కానీ వారిద్దరికి ఇరువురికి 2 పార్టీలు ఉన్నాయి. సో వారి సిద్ధాంతాలు మీకు నచ్చుతాయి కాబట్టి వాళ్ళు ఎలాగో మీకు కొంత గురువులాగానే ఉన్నారు కాబట్టి వాళ్ళ పార్టీ నుంచే నిలబడమని చెప్పి ఆఫర్ ఇస్తే అట్లా ఏమైనా చేస్తారా? ఏం నిలబడనన్నా, ఇండిపెండెంట్గా నిలబడితే. ఇంకా జేడీ సార్ ఏమన్నాడంటే, జేడీ సార్ పార్టీ పెట్టినా కానీ ఎప్పటికైనా నాకు సపోర్ట్ చేస్తాడా సార్, నేను పార్టీ పెట్టినా కదా సో నీకు సపోర్ట్ చేయను అలా ఏముండదు. సార్ చాలా అంటే చాలా మంచి మనిషి. సో నేను ఎక్కడున్నా, అది ఏ పార్టీలో ఉన్నా లేకపోతే లైఫ్ లాంగ్ ఇండిపెండెంట్గా ఉన్నా, ఏ విధంగా ఉన్నా ఆయన సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు రీల్స్ బంద్ చేసినారా మొత్తం? అంతకుముందు బాగా రీల్స్ చేసేది బర్రెలు కానీ ఇతరత్ర రీల్స్? అవును, కొంచెం కాదు తగ్గించేసిన. ఎందుకట్లా? ఏముందన్న, ఎప్పుడో చేసిన రీల్స్ అన్ని ఇప్పుడు తీసి ట్రోల్స్ చేస్తున్నాం. ఎప్పుడో 1 year 1.5 year అప్పుడు చేసిన వీడియోస్ ఇప్పుడు కావాలని తీసి ట్రోల్స్ చేస్తున్నాం. అంటే ఏమో అంతగానం బ్యాడ్ ఏమన్నా ఉందా దాంట్లో? ఏముంది అంటే, ఒక ఆస్ట్రాలజీ వీడియో చేసిండన్న ఆల్రెడీ. అప్పుడు నాకు చెయ్యాలని మనసుకు లేకపోయినా అప్పుడున్న సిచ్యువేషన్స్ అలాంటివి. సో నా హాస్టల్ ఫీజు చాలా ఇబ్బంది అవుతుండే. ఒక్కరు కూడా రాలే అప్పుడు నన్ను ఆదుకోవడానికి. ఒక్క మంత్ హాస్టల్ ఫీజు కట్టే వాళ్ళు లేరు, ఒక్క 1000 రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు లేరు. అలాంటి టైంలో మా మమ్మీకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో అప్పుడు షాప్ కూడా నడవలేని సిచ్యువేషన్లో నేను కొంచెం ఏదైనా చేసుకోవాలి. సో అప్పుడు ప్రమోషన్స్ ఇలా చేయాలని చెప్పేవాళ్ళు కొంతమంది. చేస్తే ఆ టైంలో చేసిన ఒక 1 year బ్యాక్ అది. సో అప్పుడు వీడియో తీసి ఇట్లా కొంచెం ట్రోల్స్ గూగుల్లో పెట్టడం, అక్కడిక్కడ షేర్లు చేయడం అనేది చేస్తారు. ఆ వీడియోలో ఉన్న ఫేస్కి ఈ ఫేస్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో అందులో చాలా బొద్దుగున్న, వైట్ ఉన్నా. ఇప్పుడు ప్రచారంలో నేను తిరగడం వల్ల బక్కగా అయినా, బ్లాక్ కూడా అయినా. సో దానికి దీనికి తేడా తెలియకుండా నాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా స్పెషల్ ఇంటర్వ్యూస్ దానిపైన. అరే ఇంత నమ్మకం ఉండదా? అన్ని రోజులు నాతో ట్రావెల్ చేశారు, నేను ఏంటనేది తెలియదా? ఒక 10-15 రోజులు ట్రావెల్ చేసిన వాళ్ళు ఉన్నారు నా ఎంపటి వచ్చి. వాళ్ళే స్పెషల్ ఇంటర్వ్యూస్ మళ్ళీ ఆ వీడియో పైన. ఫేస్ ఆ మాత్రం గుర్తుపట్టరా? అప్పుడు లడ్డు చెంపలు ఇట్లా లడ్డుగా ఉంటుండే. సరేలే వాళ్ళ ఇష్టం. సో ఇప్పుడు అట్లా మీకు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చినటువంటి మీ మద్దతుకు వచ్చినటువంటి యూనివర్సిటీ విద్యార్థులు కానీ అలాగని ఇప్పుడు మీరు చెప్పినట్టు భేదాభిప్రాయాలతోటి ఎవరైనా కొంతమంది దూరం అయిపోయారా? కొంతమంది దూరం అని అంటే, అక్కడ ప్రచారంకి వచ్చిన వాళ్ళు కొంతమంది టీములుగా తీసుకెళ్ళిపోతున్నారు అనమాట మనుషుల్ని, మైండ్ మొత్తం డైవర్ట్ చేసి. ఎందుకట్లా? ఇక ఎందుకనేది వాళ్ళకి తెలుసు. సో ఇప్పుడు ఒక మంది నాకు 10 మంది వచ్చారనుకో ప్రచారంకి, ఎగ్జాంపుల్ 5 మందిని ఒక టీం లెక్క డైవర్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోయారు. ఎందుకనేది నాకు కూడా తెలియదు. సో దాని గురించి కూడా నేను ఎక్కువ ఆలోచించదలుచుకోలేదు. సో అలాగే మీరు అమీర్పేట హాస్టల్లో ఇక్కడ హైదరాబాద్లో చాలా రోజులు ఉన్నారు. అమీర్పేట కాదు, ఎస్ఆర్ నగర్లో ఉన్నా. ఎందుకున్నారు ఇక్కడ? ఎన్ని రోజులు ఉన్నారు? ఏం చేశారు ఇక్కడ? అంటే నేను అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినా. సో అప్పుడు కూడా మా ఫ్యామిలీ సిచ్యువేషన్, ఎప్పుడు కూడా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అంత మంచిగా ఉండేవి కావు. సో నేను డిగ్రీ చేసుకుంటూ, యాక్చువల్లీ ఓపెన్ డిగ్రీ చేసింది అది అంటున్నారు. సో నేను రియల్గా ఓపెన్ డిగ్రీ చేసిన. రెగ్యులర్ డిగ్రీ చేయాలని నాకు ఇష్టం, కానీ రెగ్యులర్ డిగ్రీ చేస్తే డైలీ కాలేజ్కి వెళ్ళాలి, ఇంట్లో అంత కరెక్ట్ అంటే పెట్టే అంత స్తోమత. ఓపెన్ డిగ్రీ అయితే ఎప్పుడో మనం వెళ్ళి ఎగ్జామ్స్ కొన్ని డేస్ వెళ్ళేది ఉంటుంది. సో నేను ఆ విధంగా ఓపెన్ డిగ్రీ సెలెక్ట్ చేసుకున్న. ఒక 1 year చదివిన, కొంచెం హెల్త్ బాగాలేకుండే నాకు. సో ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇంకా ఇంట్లో డబ్బుకి ఇబ్బంది అవుతుంది. సో మా మమ్మీని అడిగిన, జాబ్ చేస్తాం మమ్మీ నేను ఏదైనా అంటే. ఇప్పుడు హైదరాబాద్ పంపాలంటే చాలా భయం. సో అయినా కానీ మా ఫ్రెండ్ శిరీష అని ఉంటుండే, ఆ అమ్మాయి పేరు కూడా శిరీష అని, మా సైడే. సో ఆమెతో మాట్లాడి వచ్చి జాబ్ చేసిన ఎర్రగడ్డలో. వర్క్ చేసుకుంటూ ఎస్ఆర్ నగర్ హాస్టల్లో. కరోనా ఫస్ట్ 2 wave వచ్చింది కదా, అప్పుడు నేను 5 months, అప్పుడు కరోనా ఫస్ట్ వచ్చినప్పుడు 5 months జాబ్ చేసిన. తర్వాత భయం అయింది, కరోనా అంటే చాలా భయం వేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ కరోనా అయిపోయాక మళ్ళీ సెకండ్ వచ్చింది. సో తర్వాత ఇంటికి వెళ్ళి ఇంకా జాబ్ ప్రెజర్స్ ఎలా ఉంటాయి తెలుసు కదన్న. టాబ్లెట్స్ కంపెనీలో చేసిన. సో అక్కడ చేయడం వల్ల వీక్ అయిపోయినా చాలా. సో అక్కడ ప్యాకింగ్ పికింగ్ చేసేదాన్ని. సో అక్కడ కూడా నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. వేడి టాబ్లెట్స్ అంటే వేడి, ఫుల్ ఏసీ ఉండేది. సో సైనస్ ప్రాబ్లం వచ్చేసింది. ఇంకా అక్కడ ఎర్రగడ్డలో చేశాను హాస్టల్. అట్లా చేసిన తర్వాత ఇంటికి వచ్చిన, ఇది కాదు
సో కాంపిటీషన్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి అన్నారు. కొన్ని రోజులు చదువుకున్నాక ఇక అదంతా ఇంక అట్లా. రైట్. సో అలాగే మీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో మీ తమ్ముడి మీద దాడే కానీ ఇతరత్ర వ్యతిరేకతలు రావడం కానీ కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఇంట్లో ఏం చెప్పారు, ఎందుకు అని మీ మమ్మీ మాట్లాడేది కూడా కొన్ని వీడియో చూసినట్టున్నాం, ఎందుకు ఇదంతా మనకు అని చెప్పేసి. సో అట్లా ఏమైనా డ్రాప్ కావని చెప్పేశారా, అన్నారా ఎవరన్నా ఇంట్లో? మా ఫ్యామిలీ వాళ్ళు అనలేదు, మా ఫ్యామిలీ నుంచే నాకు సపోర్ట్ వచ్చింది. సో నేనే ఎందుకు ఇవన్నీ డ్రాప్ అయిపోదామా అన్న ఆలోచనలు అంటే అంత నెగిటివిటీ ఎందుకు. నేను చిన్న ఏజ్లో వచ్చినా అంటే ఎన్ని ఎదుర్కొని ఉంటే ఎంత బాధపడి ఉంటే వచ్చింటా. ఇంత చిన్న ఏజ్లో ఎక్సెట్రా చాలా ఉంటాయి ఇష్టాలు. సో అవన్నీ కాదనుకొని నేను ఇక్కడికి వచ్చినంటే ఎన్ని బాధలు పడి ఉంటే వచ్చింటా. సో ఇవన్నీ నెగిటివిటీ. అక్కడ పొద్దుగులు ప్రచారం, నైట్ పూట నిద్ర పట్టేది కదా, నెక్స్ట్ ఏమవుతుందో మా తమ్ముడు పైన దాడి, ఇంకా కొన్ని చేసిన కుట్రలు మీకు తెలుసు. సో నెక్స్ట్ మీ తండ్రి గారితో కూడా ఏదో వీడియో పబ్లిష్ చేసినట్టు, ఎందుకు ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది మీ తండ్రి గారితో కూడా అలాంటి వీడియో? ఎందుకు అని అంటే నేను విత్డ్రా చేసుకోలేదు. ప్రచారం సరే విత్డ్రా చేసుకోకుంటే ప్రచారం ఆపేయమని చెప్పి ప్రచారం చేయకుండా ఖాళీ. మీ నాన్నగారు కూడా డైరెక్ట్ మాట్లాడారా విత్డ్రా చేసుకోమని? లేదు, వేరే వాళ్ళతోనే చెప్పించారు. అంటే మా ఫాదర్ నాకు చెప్పలేదు, వేరే వాళ్ళతోనే చెప్పించారు అనమాట. ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ కొంచెం తెలివిగా ఆలోచిస్తాను నేను, కాల్ రికార్డ్ చేయడం, సో అవి ఇవి ఆలోచిస్తాను. సో అలా కూడా తెలివి యూజ్ చేస్తుందని మనుషులతోనే చెప్పి కూడా పంపించారు. సో దేనికి తగ్గకపోయేసరికి ఏదో విధంగా దెబ్బతీయాలి. సో మామూలు కాదు కదా అసలు. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం తెలంగాణ, ఏపీ, భారతదేశంలో కొన్ని స్టేట్స్ కూడా మొత్తం కొల్లాపూర్ మీద ఉన్నాయి. సో ఇంత అయింది, సడన్ గా విన్ అవుతుందేమో అని అట్లా కుట్రలు చేసి కూడా నా ఓటింగ్ తగ్గడానికి కారణమయ్యారు. సరే, ఎంత కుట్రలు చేసినా కూడా ఆయన మీ తండ్రి కన్న కూతురు పైన అలాంటి అంత హార్ష్గా కామెంట్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు మీకు ఎక్కడ సంబంధాలు దెబ్బతిన్నాయి? ఇంకా దాని గురించి నేనేం మాట్లాడాలనుకోవట్లేదు. సో మంచి వ్యక్తి అయితే మంచి వ్యక్తి అని చెప్పాలి, చెడ్డ వ్యక్తి అయితే చెడ్డ వ్యక్తి అని చెప్పాలి. సో తన గురించి నేను మంచి చెప్పాలనుకోవట్లేదు, చెడు చెప్పాలనుకోవట్లేదు. సో ఇప్పుడైతే కలిసి ఉండట్లేదు. ఆయన ఎప్పుడో వెళ్ళిపోయిండు ఇంట్లోకి వెళ్ళి. సో అలాగే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఎవరెవరిని కలవబోతున్నారు అండ్ ఎక్కడ పోటీ చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు? 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక 2-3 డేస్లో ఇంకా నా ఏజెంట్ వాళ్ళు ఉన్నారు, సో నాకు సపోర్ట్ చేసిన చాలా మంది ఉన్నారు నాకు సపోర్ట్. వాళ్ళందరి నిర్ణయం కూడా తీసుకోవాలి కదా. సో వాళ్ళందరినీ తీసుకొని మళ్ళీ ఒకరోజు పర్టికులర్గా నేను డిక్లేర్ చేసేస్తాను. సో ఈసారి కూడా ప్రచారానికి భారీ ఎత్తున ఖర్చు అవుతుంది ఖచ్చితంగా, లక్షలతో. పార్లమెంట్ అంటే ఇంకెక్కువ లక్షలతో కూడుకున్నటువంటి పని అవుతుంది. సో వాటిని ఎలా మేనేజ్ చేస్తారు ఈసారి? అంటే ఇప్పటికే ఆల్రెడీ ఉన్నాయా సేవింగ్స్ లో, లేదా మళ్ళీ ఫండ్ కలెక్ట్ చేస్తారా? ఎవరు మీకు సపోర్ట్ చేస్తారు ఈ ఫండ్స్? ఫండ్ ఏం కలెక్ట్ చేయనన్నా, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చింది ఓ ఎత్తు అయితే వచ్చింది అన్నది ఒక ఎత్తు. సో ఇప్పుడు ఫండ్ కలెక్ట్ చెయ్యను. సో నాకు కొన్ని సేవింగ్స్ అనేది నేను దాచిపెట్టుకున్నా, జనాలకు చెప్పిన నేను ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫండ్ నేను దాచిపెట్టుకున్నా. సో దానికి తగ్గట్టుగానే ప్రచారం చేసుకుంటా. సో అలాగే ఇప్పుడు రాజకీయ పార్టీల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిళ్లు ఉంటాయి ప్రజలపైన, వాటన్నిటిని కూడా ఎదుర్కొని, అంటే ఈరోజు డబ్బు లేకుంటే ఎన్నికలు జరగము అనేటువంటి పరిస్థితులకు వచ్చిన ఎన్నికలు. సో వాటిని ఎలా బీట్ చేయాలనుకుంటున్నారు మీరు? ప్రజల్ని ఎలా మీ వైపు తిప్పుకోవాలనుకుంటున్నారు? చాలా తక్కువ టైం ఉంది కాబట్టి వితౌట్ 1 రూపీ కాస్ట్ లేకుండా, ఎలాంటి ప్రలోభాలు లేకుండా ప్రజలను మీరు గెలవడానికి టాకింగ్ పవరే అన్నా. ఇక్కడి వరకు నేను రావడానికి నా మాట తీరే. సో చాలా వరకు ఎలా ఉంటుంది అని అంటే, నేనేమనుకుంటున్నాను అంటే డబ్బు లేని ఓటింగ్ అనేది నేను చేయాలనేది థీమ్. సో ఎలా అంటే ఓటుకు నోటు కాదు, అభివృద్ధికి ఓటు. సో అది ఇప్పుడు కాకపోయినా ముందైనా మొత్తం చేంజ్ చేయాలనేది నా వంతుగా నేను చేంజ్ చేసేస్తా. అండ్ ఇంకొకటి ఫైనల్గా, ఈ బర్రెలు కాయడం అనేటువంటి అంశానికి సంబంధించి మీరు అప్పుడు వీడియో తీసినప్పుడు సెటరికల్గా అది ఫేమస్ అయినటువంటి పరిస్థితి సందర్భం. మీ యొక్క ఉద్దేశం ఏంటిది ఈ బర్రెలు కాయడం అనేటువంటి ఉద్దేశం? ఎందుకంటే చాలా మంది ఐఐటి విద్యార్థులు కూడా ఈ రోజు సాఫ్ట్వేర్ జాబ్లను మానేసి కూడా సొంతంగా బర్రెలు కొనుక్కొని ఇక్కడ హైదరాబాద్ అవతల ఫామ్ హౌస్లు పెట్టుకొని లక్షలు సంపాదిస్తున్నటువంటి ఆదర్శవంతమైనటువంటి యువత ఉన్నారు. సో మీకు ఏ విధంగా చెప్తారు ఈ బర్రెలు కాయడం అనేటువంటి అంశానికి సంబంధించి? అర్థం కాలేదండి. అంటే బర్రెలు కాయడం అనేది ఒక అది డిగ్రేడ్ అనేటువంటి విషయమా, లేదా దాంతో కూడా మనం ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు అనేటువంటి విషయం? వెళ్ళొచ్చు అన్న, మనం డిగ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. నేనేమనుకుంటా అంటే ఒకరి కింద వర్క్ చేయడం అనేది కరెక్ట్ కాదనుకుంటా. సో
ఒకరి కింద వర్క్ చేసినప్పుడు ఆయన తిట్టింది పడాలి, అన్నీ పడాలి. సో మనం ఉపాధి కల్పించుకోవాలనేది నా ఆలోచన. సో బర్రెల్ని కాసిన, గొర్రెల్ని కాసిన, మేకల్ని, పందుల్ని, కోళ్ళను కూడా పెంచి ఒక పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో దాని గురించి అది చీప్గా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీరు గవర్నమెంట్ జాబ్కి ట్రై చేశారు కదా, అక్కడ గవర్నమెంట్ జాబ్ వచ్చిన వర్క్ కింద పనిచేయాల్సిన సందర్భం అప్పుడు ఎలా మేనేజ్ చేసేవారు? అప్పుడు ఇప్పుడున్న ప్రైవేట్ సంస్థలో కొంతమంది వర్కర్ అంత ఉండదన్న గవర్నమెంట్ దానిలో. సో గవర్నమెంట్ దానిలో ఎట్లుంటుంది అంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అని ఉంటాయి, కానీ ప్రైవేట్ దానిలో ఎంత ఘోరంగా ఉంటుంది అనేది చాలా తెలుసు కదా. సో నేను ఆ టైంలో అలా చేసి అలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సో మీరు చదువుకునేటప్పుడు అయితే ప్రైవేట్లో చిన్న పార్ట్ టైం లాగా చేసినారు. సో గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ లేవు, ఇంకా రావట్లేదు లేదా అవ్వట్లేదు అనుకున్న సందర్భంలో పూర్తి స్థాయిలో ఒక ప్రైవేట్ జాబ్ని ఎంచుకోవాలనేటువంటి ఆలోచన రాలేదా? రాలేదన్న. సో నేను అక్కడ ఉన్న ప్రెజర్స్ కానీ అలా చూసిన అనమాట. సో మా ఫ్రెండ్స్ కూడా చాలామంది జాబ్స్ చేసి సో ఇబ్బంది పడి వదిలేసి వచ్చి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా చాలా మందిని చూసిన. సో ఇది కాదు, సిటీలో చాలా వరకు పొల్యూషన్ సో ఇలా ఉంటుంది. ఊర్లలో అయితే పేరెంట్స్కి దగ్గర ఉంటాం మనం. సో మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం. తనని బయటకు వదిలేసి వచ్చినప్పుడల్లా నేను చాలా బాధపడేదాన్ని. సో అక్కడే ఈ వర్క్ చేసుకుంటే నా ఫ్యామిలీకి దగ్గరగా ఉండొచ్చు, విలేజ్లలో అంత పొల్యూషన్ ఉండదు, నాకు ఇష్టం ఉన్నప్పుడు నేను డ్యూటీకి వెళ్ళొచ్చు. సో మరి అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు కూడా ఇప్పుడంటే బిజీ అయిపోయారు, ఒక ట్రావెల్ చేస్తున్నారు, రాజకీయంగా ముందుకెళ్లారు. ఈ ఎన్నికల ముందు వరకు కూడా అంత ఫ్రీగానే ఉన్నట్టుగా ఉన్నారు. ఆ ఊర్లో ఏమైనా థాట్స్ రాలేదా ఉపాధికి సంబంధించి? సో ఇప్పుడు మీరు చెప్పారు ఊర్లోనే ఏదో ఒకటి చేసుకుంటే బాగుంటుంది, ఏమైనా చేశారు అక్కడ, లేకుంటే జాబ్ కానీ లేదా ఏదైనా బిజినెస్ లాంటిది కానీ? అలా ఏం చేయలేదు. మాకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది ఊర్లో. సో అందులోనే వర్క్ మా అమ్మకు హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. రైట్. ఫైనల్గా ఈ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో నిలబడుతున్నటువంటి సందర్భంలో ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? అండ్ అదేవిధంగా ఇది దేశవ్యాప్తంగా కూడుకున్నటువంటి ఎన్నికలు కాబట్టి, దేశ ప్రధానిని ఎన్నుకునేటువంటి ఆప్షన్ ఉన్నటువంటి ఎన్నికలు కాబట్టి, ఇన్ కేసు మీరు గెలిస్తే ఎవరు ప్రధానిగా అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నరేంద్ర మోడీ గారు అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకలాగా అంటే ఇక్కడ అలాంటి సందర్భం ఉన్నప్పుడు వారు పార్టీ నుంచి టికెట్ తీసుకొని ఈజీగా ఇంకా గెలిచేటువంటి అవకాశాన్ని మీరు చూజ్ చేసుకోవచ్చు కదా. అలా లేదన్న ఆలోచన. వ్యక్తిగతంగా ఆయన అంటే ఇష్టం. సో ప్రజలకు ఏం చెప్తారు ఫైనల్గా ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా? ప్రజలకి ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే ఒకటే మాట అన్న, చాలా సార్లు నుంచి చాలా వరకు ఒకటే మాట చెప్తున్నా, ఓటుకు నోటు కాదు. సో ఒక్క ఓటేస్తే 500 లాస్ట్ హైయెస్ట్ ఎక్కువ కాంపిటీషన్ ఉన్న దగ్గర అయితే 5,000. సో 5,000 ఇస్తుందంటే 5,000 ఎలా సంపాదించడానికి మాత్రమే ఆలోచిస్తారు. సో మీకు తెలుసు ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరిని మనుషుల నెత్తిన చేయబెట్టి బ్రతకాలనుకుంటున్నారు అనేది. సో అలాంటి వాళ్ళను కరెక్ట్ పర్సన్ని, ఒక్క ఓటు కరెక్ట్ పర్సన్ని ఎన్నుకునే విధంగా అయితే సో ఆటోమేటిక్గా మన విలేజ్ కానీ, మన మండలం కానీ, మన కాన్స్టిట్యున్సీ కానీ ఏదైనా అభివృద్ధి అనేది జరుగుతుంది. సో నేను ఎక్కడ నిలబడ్డా కానీ ఒకటే చెప్తున్నా, మాలాంటి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వండి. సో మాకు ఏమంటారు, ఆలోచన లేదని, అలాగే జ్ఞానం లేదని, అంత లేదని మమ్మల్ని నెగ్లెక్ట్, మాకు ఒకసారి అవకాశం ఇస్తే కదా. సో ఎన్నో కష్టాలు నాలాగా ఎవ్వరు అవ్వకూడదు అనుకుంటున్నా. సో చదువులో కానీ పేరెంట్స్కి సో ఇలా అవ్వకుండా నేను ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, పార్లమెంట్ ఎన్నికలో ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మళ్ళా అవకాశం నేను అడగను, ఆటోమేటిక్గా మీరే ఇస్తారు. ఆ విధంగా చేసే బాధ్యత నాది. నెక్స్ట్ ఎంపీగా నేను పోటీ చేస్తున్నా, ప్రతి ఒక్కరూ నా గురించి ఆలోచించి నన్ను విన్ చేయాలని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ శిరీష గారు. సో మొత్తానికి పార్లమెంట్లో మీరు అనుకున్నటువంటి ఆ స్థాయికి కూడా పోవాలని కోరుకుందాం. సో ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ.